చైనా డీప్సిక్ అనే ఏఐ కనిపించడం వల్ల అమెరికాలో స్టాక్ మార్కెట్స్ కానీ చాలా వరకు అన్నీ పడిపోయాయి అంత. దానిపై మీ ఒపీనియన్? డీప్సిక్ ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ ఆల్రెడీ ChatGPT చేస్తున్న వర్కే డీప్సిక్ చేస్తుంది. కానీ డీప్సిక్ వల్ల ఎందుకు అమెరికన్ కంపెనీలు ఎందుకు పడిపోయాయి అంటే సింపుల్ రీజన్ ఏంటంటే ఒక అమెరికాకి తప్ప వేరే కంట్రీస్లో ఇంత కెపాసిటీ బిల్డ్ కాకూడదని చెప్పి అమెరికన్స్ చాలా రకాల రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏఐ రన్ చేయాలంటే చాలా ఫాస్ట్ కంప్యూటర్స్ కావాలి. దానికి కావాల్సిన చిప్ సెట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియా కూడా రెస్ట్రిక్షన్ ఉంది. ఇండియా కూడా సంవత్సరానికి 50,000 కంప్యూటర్లు మాత్రమే కొనవచ్చు అని చెప్పి ఒక రెస్ట్రిక్షన్ ఉంది. అందుకని ఎక్కువ ఆర్డర్ పెడితే రాదు. సో ఇది పెట్టాలంటే కొన్ని లక్షల కంప్యూటర్లు కంప్యూటర్ ఫార్మ్స్ అంటారు, అవి పెడితే తప్ప ఇది రన్ కాదు. సో చైనా లాంటి కంట్రీస్కి అసలు అమ్మొద్దు అని చెప్పి రెస్ట్రిక్షన్ ఉంది. ఇలాంటి రెస్ట్రిక్షన్ పెట్టిన చైనా వాళ్ళు ఒక మామూలు కంప్యూటర్ అంటే చాలా తక్కువ కెపాసిటీ ఉన్న కంప్యూటర్ ఈ సాఫ్ట్వేర్ రన్ చేసే కెపాసిటీ డెవలప్ చేసుకున్నారు. దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్కి ఉన్న గ్లోబల్ టెక్నాలజికల్ పవర్ దెబ్బతింటుంది అని చెప్పి ఒక భయం వాళ్ళకు. రెండోది వచ్చేసి చైనా ఇది డెవలప్ చేయడమే కాకుండా దీన్ని ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్గా రిలీజ్ చేసింది. అంటే ఆ సాఫ్ట్వేర్ని ఇదైతే ఎవరైనా తీసుకొని వాళ్ళ ఓన్ కంప్యూటర్లో దాన్ని కొంచెం మాడిఫై చేసుకొని రన్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందులాగా ఇప్పుడు చైనా నుంచి ఏ యాప్స్ వచ్చినా కూడా బ్యాన్ చేస్తూ పోయింది అమెరికా చెప్పింది వినేది కొన్ని దేశాలు, ఈవెన్ ఇండియాలో కూడా కొన్ని యాప్స్ బ్యాన్ చేస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఇది ఓపెన్ సోర్స్గా రిలీజ్ చేస్తే మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ కూడా మేము డీప్సీక్ మా దాంట్లో యూజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. సో అసలు బ్యాన్ చేసే సిచ్యువేషన్ అసలు ఇంపాసిబుల్ అయిపోయింది. ఇండియా బ్యాన్ చేస్తామని అనౌన్స్ చేస్తున్నారు అంటే అసలు అది సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ సోర్స్ ఎలా పనిచేస్తుందో కూడా తెలియదు అనేది గవర్నమెంట్కి మనకు అర్థమవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఏఐ ఓన్లీ చాలా స్పెషలైజ్డ్ కంప్యూటర్స్ చాలా పెద్ద కంపెనీస్ మాత్రమే రన్ చేయగలుగుతాయి అనే ఉద్దేశంతో ఈ ఏఐ బిల్డ్ చేసిన కంపెనీస్ ChatGPT పెట్టిన ఓపెన్ ఏఐ కంపెనీ కానీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి మైక్రోసాఫ్ట్ వాల్యూ కూడా చాలా పెరిగింది. గూగుల్ వాళ్ళది కూడా చాలా జెమినీ అని చెప్పి ఉంది కాబట్టి వాళ్ళది కూడా కంపెనీ వాల్యూస్ పెరిగాయి. దీనికి సప్లై చేసే హార్డ్వేర్ డెవలప్ చేసే కంపెనీస్ కూడా చాలా స్టాక్స్ పెరిగాయి. ఇప్పుడు ఏ కంప్యూటర్లో అయినా ఇది రన్ చేయొచ్చు అని అర్థమైన తర్వాత ఈ అన్ని కంపెనీస్ షేర్ పడిపోయింది, వాల్యూ పడిపోయింది. సో ఇంత హార్డ్వేర్ అవసరం లేదు, ఈ కంపెనీలే కాదు ఎవరైనా రన్ చేయొచ్చు అని. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అందరు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏఐలోకి వెళ్ళి క్వశ్చన్ పెడితే ఆన్సర్ వస్తుంది కాబట్టి జెన్జీ యూత్ అంతా దానికి అలవాటు పడుతున్నారు. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేసేది ఎవరు అంటే ఓపెన్ ఏఐ ChatGPTని మైక్రోసాఫ్ట్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి మైక్రోసాఫ్ట్కి ఆ పవర్ ఉంది. గూగుల్ది జెమినీ ఉంది కాబట్టి వాళ్ళది ఆ పవర్ ఉంది. మెటా కంపెనీ వాళ్ళది ఓన్ ఏఐ డెవలప్ చేసి వాట్సాప్ ద్వారా కూడా అవైలబుల్ పెట్టారు. సో అలా ఒక ఫ్యూ కంపెనీస్కి మాత్రమే ఆ పాసిబిలిటీ ఉంది. కానీ ఇప్పుడు ఇలాంటి కంపెనీలు చాలా రాబోతున్నాయి, ఇట్లాంటి బిజినెస్లు చాలా రాబోతున్నాయి అన్నప్పుడు ఈ కంపెనీలకు పబ్లిక్ డేటా మీద ఉండే యాక్సెస్, ఇప్పుడు గూగుల్కి పబ్లిక్ గురించి ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్లో మీరు ఎప్పుడెప్పుడు ఏ టైంలో ఎక్కడున్నారు అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసు. మెటా వాళ్ళకు అసలు మనం ఏం మాట్లాడుతున్నా దాని రిలేటెడ్ యాడ్ చూపించే కెపాసిటీ ఉంది. సో ఇంత కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఉంది అంటే ఎక్కువ యాప్స్ లేవు, ఉన్న యాప్స్లోనే మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం కాబట్టి ఆ కంపెనీస్ దగ్గర ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఇట్లాంటి యాప్స్ ఎవరైనా డెవలప్ చేయొచ్చు అన్నప్పుడు ఎవరి దగ్గర ఇంత కంట్రోల్ ఉండదు కాబట్టి ఇన్వెస్టర్స్కి ఈ కంపెనీస్ మీద నమ్మకం పోయింది. అందుకని షేర్స్ పెద్ద ఎత్తున పడిపోయింది. యుఎస్లో ఎప్పుడు లేని విధంగా షేర్ మార్కెట్స్ పడిపోయినాయి. అండ్ యుఎస్కి కూడా సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు స్పుట్నిక్ శాటిలైట్ ఫస్ట్ శాటిలైట్ లాంచ్ చేసింది స్పుట్నిక్ అని సోవియట్ యూనియన్ లాంచ్ చేసింది. ఫస్ట్ స్పేస్ వాక్ చేసింది కూడా హ్యూమన్ స్పేస్లోకి పంపించింది కూడా సోవియట్ యూనియన్. సో
చైనా కూడా టెక్నాలజికల్గా చాలా డెవలప్ అయింది దీంతో అని చెప్పి చూపించడానికి ఇది చైనా స్పుట్నిక్ మూమెంట్ అని అంటున్నారు అందరు. అంటే చైనా ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెడితే ఆ రెస్ట్రిక్షన్స్ని తట్టుకొని యుఎస్ కన్నా మంచి సాఫ్ట్వేర్ని ఇంకా తక్కువ కాస్ట్లో తక్కువ స్పీడ్ ఉన్న కంప్యూటర్లు రన్ చేసి కెపాసిటీ డెవలప్ చేసిందంటే ఆ రెస్ట్రిక్షన్సే వీళ్ళకి ఒకలాగా ఎనేబుల్ చేసిందని అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ చైనాలో అవైలబుల్ లేదు, కానీ గూగుల్ లాంటిది చైనా వాళ్ళు ఇంకోటి డెవలప్ చేసుకొని వాళ్ళు ఆల్రెడీ దాంట్లో నెంబర్ 1 అయిపోయారు. ఎక్స్ ట్విట్టర్ ఏదైతే ఉందో అది లేదు, కానీ అలాంటిది ఇంకోటి చైనా వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. హువై అని ఒక హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చైనాది, అది యుఎస్ వాళ్ళు బ్యాన్ చేశారు. గూగుల్ వాళ్ళు కూడా వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇవ్వకూడదు అని చెప్పి ఇచ్చారు. కానీ వాళ్ళు అంతకన్నా బెటర్ సాఫ్ట్వేర్తో బెటర్ హార్డ్వేర్తో ఇప్పుడు ట్రైఫోల్డ్ ఫోన్స్ అని చెప్పి వాళ్ళు రిలీజ్ చేశారు. అంటే ఫోల్డబుల్ ఫోన్స్ వచ్చాయి, ఇది 3 సార్లు ఫోల్డ్ అవుతుంది. అంటే ఓపెన్ చేస్తే పెద్ద, ఇప్పుడు మన కంప్యూటర్ స్క్రీన్ అంత పెద్దగా ఓపెన్ అవుతుంది ఒక ఫోన్. అలాంటిది యుఎస్లో ఇంకా ఏ కంపెనీ లాంచ్ చేయలేదు, చైనాస్ కంపెనీ లాంచ్ చేశారు. సో ఇవన్నీ కూడా యుఎస్ వాళ్ళు చైనీస్ కార్లు యుఎస్లో అమ్మకుండా బ్యాన్ చేశారు. అది దెబ్బతింటుంది ఈ చైనీస్ ఇండస్ట్రీ అనుకున్నాను. కానీ వరల్డ్లోనే నెంబర్ 1 ఈవీ కంపెనీగా చైనా వాళ్ళది BYD కంపెనీ. టెస్లా వాళ్ళు వాళ్ళతో కాంపీట్ కాలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెడితే చైనా స్టిల్ ఇంత ఎమర్జ్ కాగలుగుతుందంటే వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ సైంటిఫిక్ కమ్యూనిటీకి ఉన్న కేపబిలిటీ చాలా హై ఉందని చెప్పి అది కూడా ఒక హ్యూజ్ వరీగా యుఎస్ భావిస్తుంది. సో బిహైండ్ ద సీన్స్ వీటన్నిటి వల్ల యుఎస్కి ఏ డైరెక్షన్లో మూవ్ కావాలో తెలియని పరిస్థితి ఎమర్జ్ అవుతుంది. కాబట్టి ఈ కొలాప్స్కి కారణమని మనం అనుకోవచ్చు.